నేను యుఎస్కి వచ్చి 10 ఇయర్స్ అయింది. అందులో సరదాగా అందరూ కూర్చున్నప్పుడు ఇక్కడ ఎండల్ని చూసి వడియాలు పెట్టేస్తే దెబ్బకి ఎండిపోతాయని అనుకుంటూ ఉంటాము. అదైతే నిజమే అండి. ఇవాళే ఫస్ట్ టైం అలా ట్రై చేశాము. అది నిజం అనిపించిందనమాట. టెక్సాస్‌లో అంత ఎండలున్నాయి. ఓవరాల్ యుఎస్‌లో ఎండలు ఎక్కువ ఉంటే టెక్సాస్ అయితే ఇంకొంచెం ఎక్కువ. సో, అంతే కాకుండా ఇండియా నుంచి కొరియర్స్ తెప్పించుకుంటే సగము స్మాష్ అయిపోతూ ఉంటాయి వడియాలు మాకొచ్చేసరికి. సో, అవన్నిటికి బదులు మనం ఒక్కసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నం. 115 degrees అండి. అదే కదా అండ్ ఎంత పర్ఫెక్ట్గా పెడుతున్నారు మా వాళ్ళు వడియాలు. ట్రైనింగ్ ఫాస్ట్ వడియాలు పెట్టే అవార్డ్ గోస్ టు శోభ. వచ్చామో పెట్టామో వెళ్ళిపోయామో అన్నయ్య. మాధవి బిగినర్ అని తెలుస్తుంది కదా మీకు. చూడండి స్టైల్గా వచ్చింది వడియాలు పెట్టడానికి, ఫ్యాన్సీగా డ్రెస్ ఫ్లేవరు. వడియాలు నిన్నటి నుంచి అప్పియాలని ఫిక్స్ అయ్యాను. బాగా పెడుతుంది, బాగా పనిచేస్తుంది అమ్మా, చాలా బాగా. బంగారం అంటే అసలు అయితే మామూలు బియ్య పిండి వడియాలే చేసేవాళ్ళం, కానీ ఇదైతే ఎప్పుడు నేను చేయలేదు. కానీ ఆ పిండి ఉంటుంది కదా, ఇంకా అదే తినేస్తా అంటే తినడం ఒక ఫన్, తీయడం ఒక ఫన్. బరోహి, ఇస్ ఇట్ ఫన్? ఏంటివి వివాన్? Great job, you guys are doing so. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా శోభ. గృహ ఏమంటే ఆర్టీసీ వాళ్ళకి వాళ్ళు వస్తారు నెల నెల. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమంటే జీవనోపాధి అంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటే వడియాలు. నిన్నటి నుంచి అప్పియాలని ఫిక్స్ అయ్యాను. వడియాలు. Are you doing? I'm making apiyalu. Vadiyalu. Apiyalu. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఈ వీడియోలో ఇక్కడ డాలస్లో 115 degrees ఫారిన్ హీట్లో వడియాలు ఎలా పెట్టాము ఏంటి అని మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలతో మేము ముందుకైతే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ మేము 3 రోజులు చేసాము. డే 1 అయితే ఇలా సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాము. సో నాకైతే ఈ రెసిపీ రాదండి. మా ఫ్రెండ్ సౌజన్య అని మినిసోటాలో ఉంటుంది, తను ఈ రెసిపీని షేర్ చేసింది. 1.5 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఇలా గ్రైండ్ అయితే చేసుకొని మిగిలిన ఒక 1 అవర్ చేసే ముందు 1 అవర్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇందులో మొత్తం 1:8 రేషియో అనమాట. ఒక్క గ్లాసు సగ్గుబియ్యంకి 8 గ్లాసెస్ వాటర్ కావాలి. సో నేనైతే మొత్తం దానికి 3 గ్లాసెస్ సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి వాడుకొని 5 గ్లాసెస్ వాటర్ ఉడికించుకోవడానికి పెట్టుకున్నా. అందులోకి పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ 5 గ్లాసెస్ వాటర్ ఉన్నాయి కదా, ఆ గ్లాస్తో అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. అందులోనే సాల్ట్, ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఉంటుంది కదా, అది కూడా బిగినింగ్లో అయినా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను ముందుగానే వేసానమాట. సో బాగా ఉడికిపోయింది తొందరగా, చాలా చాలా ఈజీగా అనిపించింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక్కరు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే కొంచెం క్వాంటిటీతో చేసుకుంటే. సో నేను ఇది ఒక్కదాన్నే చేస్తున్నాను ఇక్కడ, కలపడం అదంతా చాలా ఈజీగా అనిపించింది నాకు. ఇలా పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కన్సిస్టెన్సీ కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఒకవేళ పిండి గట్టిగా అయిపోయింది అనుకోండి, చల్ల నీళ్ళు పోయకూడదు అనమాట. వడియాలకి చల్ల నీళ్ళు పోసి ఇరిగిపోతాయి. అందుకని ఖచ్చితంగా హాట్ వాటర్ కాంచి రెడీగా పెట్టుకుంటే పక్కన కెటల్లో లేదంటే అలా గిన్నెలో, ఒకవేళ ఇన్ కేస్ అది థిక్ అయితే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవచ్చని. నాకైతే అవ్వలేదు, కరెక్ట్గా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ. చాలా పర్ఫెక్ట్గా సాటిస్ఫైగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా, అందులో చాలా ఈజీగా, చాలా ఇంత తొందరగా చేయొచ్చు అని నాకైతే ఇంతకుముందు తెలియదనమాట. చాలా చాలా ఈజీ. ఇంకా అంతే, నేను మా ఫ్రెండ్స్ వచ్చారు, పిల్లలు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నా వస్తాయా రావా అని.
పర్ఫెక్ట్‌గా వచ్చింది. అలా వచ్చేయగానే ఇంకా ఆ లోపే అక్కడ వాటర్ ఉడుకుతున్న టైంలో నేను ఇలా అయితే టేబుల్స్ వేసేసి పెట్టుకొని చీరని తడిపి వాటర్‌లో మళ్ళీ ఇలా అంటే కొంచెం తడిగానే వేయాలనమాట మనము. దాని మీద గబగబా వేసేయాలి ఫాస్ట్‌గా. ఇక్కడ శోభ తన పిల్లలు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. Just stab it, roll it from the top, just like that. That's it. That's it. That's what you do. Even you go the other side. Easy. Be careful. That's it. అంతే అంతే. That's it. Okay. 1, 2. That's it. 1, 2. That's it. 2 roll and then that's it. The other one if you try. గుడ్ జాబ్ ఆరోహి. ఇస్ ఇట్ ఫన్? ఏంటివి వివాన్? I don't know the name. వడియాలు. Vadiyalu. Oh, okay. Say vadiyalu. Vadiyalu. గుడ్ జాబ్, యు గైస్ ఆర్ డూయింగ్ సో గుడ్. ఎప్పుడో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా శోభ. లాస్ట్ సార్ ఇండియాకి వెళ్ళాగానే జస్ట్ కొంచెమే పెట్టా. ఆ స్వగృహ ఏమంటే ఆర్టీసీ వాళ్ళకి వాళ్ళు వస్తారు నెల నెల. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమంటే జీవనోపాధి అంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకనమాట నా ఉపాధి లాగా. కాబట్టి అందరు కొనుక్కునేవాళ్ళు ప్రతి నెల. నేనైతే మామూలు బియ్యపిండి వడియాలే చేసేవాళ్ళం, కానీ ఇదైతే ఎప్పుడు నేను చేయలేదు. కానీ ఆ పిండి ఉంటుంది కదా, ఇంకా అదే తినేస్తా అంటే తినడం ఒక ఫన్, తీయడం ఒక ఫన్. మాకు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి పోయేవాళ్ళం కదా, అక్కడ పల్లెటూరులో. అక్కడ ఎప్పుడో పెడితే చూడడమే తప్పితే మార్చిలో ఇంకా పెట్టేస్తాం కదా ఇండియాలో అయితే. పొద్దున్నే లేవడం 7కే టక్క టక్క టక్క. ఇలా అయితేనే ఇక్కడ మన ఎండలకి పర్ఫెక్ట్. జూన్లో ఏమో వర్షాలు పడుతున్నాయి, వేస్తున్నారా ఇద్దరు. సూపర్. అసలు మొన్న కూడా మీరు బాగా చేస్తారు, మరి ఇప్పుడు చేస్తున్నారు. And I feel like we're running out of space. ఇక్కడ రండి ఇక్కడికి వచ్చేయండి. We have lot here. నాన్న, అంత కార్నర్కి వద్దులే, ఇటు రండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు వేస్తుంటే మనం వెళ్ళి సరదాగా హెల్ప్ చేసేవాళ్ళం ఆడుతూ పాడుతూ. ఆ మెమరీసే చాలా బాగుండేవి. సో ఇప్పుడైతే పిల్లలకి ఏమి ఈ మెమరీస్ వాళ్ళకి కొన్ని ఉండట్లేదు కదా. సో ఇక్కడ మేము చేస్తున్నప్పుడు శోభ వాళ్ళ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇవైతే చేయడం కష్టమే డెఫినెట్గా, బట్ ఏదైనా కష్టమే అండి. మనం నేర్చుకుంటేనే మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మనం నేర్పించుకోగలుగుతాము. సో నాకొకటి ఇక్కడ బాగా అర్థమైంది ఏంటంటే, ఇండియాలో మనం మంచం మీద ఈవినింగ్ అలా వేసుకోగానే, మాకైతే రాయలసీమలో అయితే మాత్రం ఈవినింగ్ అవ్వగానే తీసి మళ్ళీ ఇలా వాటర్ పెట్టేస్తారు. అవ్వగానే టకటగా వచ్చేస్తాయి అనమాట తీయడానికి, పీల్ చేయడానికి. బట్ ఇక్కడ ఏంటంటే సన్లైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ సన్ రేస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఎండిపోయాయి. దానికి నాకు తీయడానికి కష్టం అనిపించింది. సో ఎక్కువ వాటర్ వేయాలి అని అర్థమైందనమాట. ఒక 15-20 మినిట్స్ ఉంచిన తర్వాతే తీయగలిగాము. ఇంక ఇదైతే మళ్ళీ ఆ రోజు ఈవినింగే ఈ గ్లాస్‌తో 8 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి నేను. ఇదైతే ఎక్కువగానే మెజర్‌మెంట్. బట్ ఇంకా రోజు వేసుకోలేం కదా, ఇయర్‌కి ఒక్కసారే కాబట్టి దాదాపుగా ఈ మెజర్‌మెంట్ వేస్తే మనకు ఒక పెద్ద ఎండాక ఒక పెద్ద ఫుల్ ట్రేకొస్తాయన్నమాట. 3/4 ట్రే ఆర్ ఫుల్ ట్రేకి వడియాలైతే అవుతాయి. ఆ మెజర్‌మెంటే కదా మెయిన్. సో ఇంకా ఇలా తీసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇంకా కొంతమందైతే దాదాపుగా ముందు రోజు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా నానబెట్టుకుంటారంట. ఎలా అయినా ఓకే. నేనైతే హోల్ నైట్ నానబెట్టా. దాదాపు ముందు రోజు ఈవినింగ్ 3కి అలా నానబెట్టేసాననమాట. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండర్‌కి వేసుకోవాలి. ఇదైతే ఈ రెసిపీ మా అమ్మ చెప్పిందే. నేను యూట్యూబ్స్‌లో అందరూ డిఫరెంట్‌గా ప్రాసెస్ ఉన్నాయి. బట్ మా అమ్మ అయితే ఇలానే చేస్తది. గ్రైండర్‌కి వేయమని చెప్పింది మార్నింగ్. బాగా వాటర్ ఏసేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. బట్ బాగా లిక్విడ్‌గా ఉండాలి. దోసపిండిలాగా గట్టిగా కాకుండా ఇగో ఈ కన్సిస్టెన్సీ. ఇంకా కొంచెం చిక్కగా కాకుండా ఇంకా పల్చగా చేసుకున్న ప్రాబ్లమ్ అయితే లేదనమాట. అలా చేసి పెట్టుకోవాలి అంతే. ఇదే మెయిన్ రేషియో. తర్వాత కన్సిస్టెన్సీ ఎలా చేసుకోవాలని నేను ఒక 3/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను అంతే. దాన్ని నానబెట్టుకొని గ్రైండర్‌కి వేసుకున్నాను. దీన్ని కూడా అంటే మిక్సీకి వేసేసి దాంట్లో మిక్స్ చేసేసా గ్రైండర్ పిండి ఉంది కదా అందులోకి. తర్వాత ఇక్కడైతే వాటర్ ఇంకా ఇలా పెట్టేసుకుంటున్నాను. ప్యారలల్‌గా 2 పెడితే ఈక్వల్‌గా ఫాస్ట్‌గా అవుతాయి అని చెప్పి 2 అయితే పెట్టేస్తున్నాననమాట. ఒక్కదానికి ఏదైనా లిక్విడ్
పిండి ఉంటుంది కదా, ఇప్పుడు ఒక కప్పు లిక్విడ్ గ్రైండ్ చేసుకున్న పిండికి 7 కప్స్ వాటర్ వేయాలండి. అదే మెజర్మెంట్. 7 కప్స్ వాటర్ వేసి జీలకర్ర ఉప్పు మాత్రమే వేసా. నేను పచ్చిమిరపకాయ అవన్నీ వేయలేదు, అసిడిటీ వస్తుంది, కడుపులో మంటగా ఉంటుంది ఎప్పుడైనా తింటే అన్నట్టు. పైగా ఇక్కడ యుఎస్ వెంట్స్కి మనము ఫ్రై చేసినప్పుడల్లా ఘాటు వచ్చేస్తుంది ఇల్లంతా, అందుకే వద్దన్నట్టు జీలకర్ర పచ్చిమిర్చి వేయలేదన్నమాట. ఓన్లీ జీలకర్ర సాల్ట్ వేసాను నేను. తర్వాత ఇంక ఇలా అయితే వేస్తున్నాము. మాకు ఫస్ట్ బ్యాచ్కి అయితే కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అనిపించింది. సో వెంటనే ఇంకా కెటల్లో వాటర్ పెట్టుకున్నాం అడిషనల్గా. వాటర్ యాడ్ చేసుకోగానే తర్వాత మాకు సెట్ అయిపోయింది అనమాట. ఇంకా వేస్తూనే ఉన్నాము కంటిన్యూగా. ఇది అయిపోగానే అక్కడ ప్యారలల్గా ఇంకొక సైడ్ గిన్నెలో ఉన్నాయి కదా, అక్కడైతే స్టార్ట్ చేసేసాం. ఫాస్ట్గా బౌల్ కంప్లీట్ చేస్తారు, ఎవరు నీట్గా పెడతారు, ఎవరు ఎక్కువ క్వాంటిటీ పెడతారు, ఐ మీన్ గ్యాప్స్ ఎక్కువ లేకుండా పెడతారు. కాంపిటీషన్లా పెట్టేవాళ్ళు. లాస్ట్లో పిండి గట్టిగా అయిపోతుంది కదా, అది తీసుకొని తినడానికి కాంపిటీషన్. వడియాలు వచ్చిన తర్వాత తినేదానికే వచ్చిన వడియాలు తీసిన తర్వాత తినడానికి. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు మా అమ్మతో అదే పనిగా పెట్టించుకొని లాస్ట్లో మిగులుతుంది అది అడుగంటి, అది విన్నాను. బాగుంది అది డ్రై చల్లగా అయిపోయి. ఇప్పుడు వేడి వేడి అంటే ఓకే, కానీ గట్టిగా ఉన్న పాటు ఒట్టిగా తినేస్తారు. చాలా మందికి ఇష్టం అండి. అప్పడాల పిండితోటి కర్రీస్ కూడా చేస్తారు చాలా మంది. ఆరోహి బాగా పెడుతుంది, చిత్తలు బాగా పనిచేస్తుంది అమ్మా, చాలా బాగా. బంగారం అంటే అసలు ఇవన్నీ చూసి నెక్స్ట్ ఇయర్ మనం పెట్టుకున్నప్పుడు అన్ని నువ్వే హెల్ప్ చేయాలి. అమెరికాలో వడియాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చిన్నతనం గుర్తొచ్చేలా ఉంది. వాళ్ళు చేతులు కాల్చుకుంటూ అప్పా అప్పా అని చెప్పి పెట్టేవాళ్ళు మమ్మీ వాళ్ళు. మా గరిట్లు అదే అంటే నా చేత్తో పెట్టేవాళ్ళం కదా అప్పుడైతే. ఇప్పుడు కష్టం ఉంటుంది వడియాలు పెట్టడం అని, పెట్టే వరకు తెలియదు. ఒక్కసారి మినిసోటాలో ఉన్నప్పుడు పెడితే ఏం చేసామంటే లాన్లో పెట్టారు, అందరూ లేడీస్ జెంట్స్ అందరం కూర్చొని చాలా పెట్టాము. వాటర్ పట్టేసింది కింద, లాన్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పట్టేసింది మొత్తం. అందుకే ఇంత టేబుల్స్ అయితేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే డస్ట్ వచ్చేస్తుంది. What are you doing? I'm making apialu. What apialu? ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ అని ఈ మధ్య చాలామంది స్కూల్కి పంపిస్తుంటారు, పిల్లలకి ఎలా టైం పాస్ అవ్వదండి. ఇలాంటివన్నీ చేస్తే పిల్లలకి చాలా ఫన్, చాలా పేషెన్స్ వస్తుందన్నమాట. చాలా ఓపిక కావాలి ఇంత పని చేయాలంటే. నిదానంగా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శారీస్ అంతా వాష్ చేసి ప్రతి డే ఈవినింగ్ అవి డ్రై చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి మళ్ళీ శారీస్ వాష్ చేసుకొని తర్వాత పెట్టాలి. తడి మీదే పెట్టాలన్నమాట, డ్రై మీద కాకుండా. సో పెట్టగానే అవి స్టిక్ అవుతున్నాయి. మేమైతే కింద టేబుల్స్ పాడవుతాయని ఇలా కవర్స్ కింద వేరే క్లాత్ కూడా వేసాము. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, టేబుల్స్ అందరితో తెచ్చుకొని వచ్చాం కదా ఫ్రెండ్స్తో, స్పాయిల్ కాకూడదు అని చెప్పి అలా అయితే వేసాము. ఇంకా ఇది డే 2 ఈవినింగ్ అనమాట. మొత్తం ఇంకా బాగా డ్రై అయ్యాయి. ఇంకా ఇప్పుడు చాలా టెన్షన్గానే అనిపించింది, వస్తాయా లేవా, ఏమైనా పాడైపోతాయా అన్నట్టు. బట్ ముందు రోజు ఎక్స్పీరియన్స్తో బాగా వాటర్ పెట్టాము. దాదాపుగా పైప్ తీసుకొని వచ్చి ఒక 15 to 20 మినిట్స్ బాగా వాటర్ తడిపితేనే వచ్చాయి అన్నమాట. ఇండియాలో లాగా అయితే జస్ట్ ఇలా వాటర్ చిలకరిస్తే రావండి, ఇక్కడ చాలా ఎండ ఉంటుంది. పర్టికులర్గా టెక్సాస్ వెదర్కి మాత్రం చాలా వాటర్ అయితే పెట్టాము బ్యాక్ సైడ్. ఇలా శారీస్ అంతా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ పెట్టాలి, ఫ్రంట్ కాదు. సో అలా పెట్టుకున్నాక ఇంకా బాగా వచ్చాయన్నమాట. ఇవన్నీ అక్కడ ఎండబెట్టాం కదా, అవన్నీ డే 2వి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది డే 3 అనమాట. ఈరోజు మా ఫ్రెండ్ వడియాలు పెడుతున్నాము. డే 2 నాకు, డే 3 తనం అనమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా 2 days చేశాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇంకా బాగా వచ్చాయి అనిపించింది. ఈసారి కొంచెం చాలా ఈజీగా అని అనిపించింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ యూఎస్లో ఉంటే ఆ లైఫ్లో అన్నీ నేర్చుకుంటామని. ఇక్కడ ఫ్రెండ్స్ ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఒకరికొకరు తోడుండి బాగా హెల్ప్ చేస్తారు. శోభ అయితే తను అసలు పెట్టుకోలేదు, కానీ మాకు వచ్చి అడగగానే పిల్లల్ని తీసుకొచ్చి హెల్ప్ చేసింది. కాబట్టి అంత ఈజీగా చేయగలిగాం మేము. ఓన్లీ చేయడం అంటే అందరూ కలిసి చేసుకుంటే ఇంకా సరదాగా ఉంటుంది కదా అన్నట్టు ఇలా కలిసి చేసుకున్నాము. ఈరోజు అయితే మా ఫ్రెండ్ విజయ ఉంది కదా, తను పెడుతున్నాం అనమాట వడియాలు. డాలస్లో ఎండని యూజ్ చేసుకుంటున్నాం వడియాలు. 115 degrees అండి. అదే కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా పెడుతున్నారు మా వాళ్ళు వడియాలు.
ట్రైనింగ్ ట్రైనింగ్ ఫాస్ట్ వడియాలు పెట్టే అవార్డ్ గోడ్స్ టు శోభ. వచ్చామో పెట్టామో వెళ్ళిపోయామో అన్నయ్య. మాధవి బిగినర్ ఇక్కడ ఇది లైన్ సరిగ్గా కాదు, మాధవి బిగినర్ అని తెలుస్తుంది కదా మీకు. చూడండి ఎంత స్టైల్గా వచ్చిందో వడియాలు పెట్టడానికి. ఫ్యాన్సీగా డ్రెస్సు, పింక్ డ్రెస్సు, ఫ్లవరు. ఇంకా అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక టేబుల్ తక్కువ వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ అందరినీ అడిగి దగ్గరలో వేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళైతే. ఇంకా ఆ టెన్షన్ అప్పటికే ఇక్కడ మాది ఈస్ట్ ఫేస్, వెస్ట్ నుంచి కాబట్టి ఎండ 11-11:30 అవుతుంది అనమాట దాదాపుగా ఎండ రావడానికి ఇక్కడ ఇటు సైడ్. అందుకే ఆ టైంలో చేసేసుకుంటున్నాము పిల్లల వర్క్, ఆఫీస్కి అంత వంటలు అన్నీ చేసిన తర్వాత. సో ఇది ముందు రోజు ఎండబెట్టినవి, ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఇంకా మొత్తం చాలా పనే ఉంది కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అడగగానే మాధవి, విజయ, శోభ అందరూ వచ్చి హెల్ప్ చేశారు. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసాము. అన్ని మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ, ఇండియాలో మనము పేరెంట్స్ ఒక్కొక్కరు ఒక స్టేట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాం కాబట్టి అందరు ప్లేసెస్లో వాళ్ళ రెసిపీస్, వాళ్ళ మదర్ వాళ్ళవి చెప్పే రెసిపీస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఏదైనా అందరం యాక్సెప్ట్ చేసి ఇక్కడ అన్నీ చేసుకోగలుగుతాము. యుఎస్లో అదే నేర్చుకున్నాం అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు ఏవి వచ్చేవి కాదు. ఇప్పుడైతే అన్నీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి రెసిపీస్ అడుగుతాం ఫోన్లో, ఇక్కడ అడిగి చేసుకోగలుగుతాం. ఫైనల్గా అవుట్పుట్ అయితే చూడండి. ఇంకా 3 days అలా డ్రై చేసి పెట్టాను నేను. చేసిన తర్వాత సగ్గుబియ్యం Day 1 వేసా కదా, అస్సలు సూపర్గా వచ్చాయి. మన ఎగ్జిబిషన్స్లో అప్పడాలు ఉంటాయి కదా, సేమ్ టేస్ట్ అనమాట. పర్ఫెక్ట్గా ఉప్పు, పచ్చికారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇంత పర్ఫెక్ట్గా వేయగలిగానా, రెసిపీ ఇంత బాగా చేయగలిగానా ఫస్ట్ టైమే అనేసి. సో చాలా ఎంజాయ్ చేస్తాం. మీకు కానీ ఎవరికైనా దీని రేషియోస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను నేను పర్సనల్గా. సో హోప్ మీ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎంతో కష్టపడి చేస్తారు కానీ ఇండియాలో పిండి వంటలు అవన్నీ మనకైతే రావు కదా. తినడం ఈజీ అండి, చేయడం చాలా కష్టము. బట్ అందరం ఇలా కలిసి సరదాగా చేసుకుండే ఉన్న హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అన్నీ చేయగలిగి హెల్ప్ చాలా బాగుంటాయి. ఆ చిప్స్ అలాంటివి తినడం కంటే మన ఇంట్లో మనం ఇలాంటివి చేసుకొని తినడంలో చాలా హెల్తీ ఆప్షన్స్ లాగా కూడా అనిపిస్తాయి నాకైతే. అందుకే నేను ఇంతగా అన్నీ చేయాలి అనేసి నేర్చుకుంటూ ఉంటాను. సో హోప్ మీ అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా సీ యూ, బాయ్.